స్వచ్ఛ కడప స్వచ్ఛ నగరం దిశగా కడప నగరాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలో 47వ డివిజన్లో మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. కడప నగరాన్ని రాష్ట్రంలోని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. నగరంలోని అన్ని డివిజన్లను స్వచ్ఛ కడప దిశగా ప్రజలలో అవగాహన కల్పిస్తూ ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా చూస్తున్నామన్నారు. మన కడపను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుకున్నందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి అని ఎమ్మెల్యే కోరారు. డ్రైనేజీ వ్యవస్థ మరింత పటిష్టం చేస్తూ ప్రతిరోజు పరిశుభ్రం చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే బిల్డింగ్ వరకు నేను చూస్తాను స్కూలు అక్కడికి వెళ్ళాలి. కార్పొరేషన్ సంబంధించిన అధికారులతో అలాగే సచివాలయం సంబంధించిన అధికారులతో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులతో ఈరోజు ఆనకడప స్వచ్ఛ కడపకు సంబంధంగా 47వ డివిజన్కి రావడం జరిగింది. ఇక్కడున్న శానిటేషన్ సంబంధమైన సమస్యలను నోట్ చేసుకోవడం జరిగింది. రాబో వారం 10 రోజుల్లో ఫీల్డ్ క్లియరెన్స్ కానీ శానిటేషన్ సంబంధంగా ఉన్న సమస్యలు కానీ తీర్చడం జరుగుతుంది. అలాగనే కడప మొత్తము మన కడప స్వచ్ఛ కడప ప్రోగ్రాం ద్వారా కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క డివిజన్కి వస్తాము, ప్రతి ఒక్క డివిజన్లో ఉన్న సమస్యలు తెలుసుకుంటాము, అక్కడున్న స్థానికుల యొక్క గ్రీవియన్స్ని వింటాము. ఎప్పటికప్పుడు అప్పటికప్పుడే ఆ సమస్యలను పరిష్కార దిశగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎలాంటి సమస్యలు వస్తున్నాయి? జస్ట్ ఇప్పుడు 47 డివిజన్లో మనకు శానిటేషన్ సంబంధమైన సమస్యలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీ వాళ్ళ స్కూల్ సంబంధంగా రోడ్లను ఆక్యుపై చేసుకొని ఈ యొక్క కాలువలను కంప్లీట్గా క్లీన్ చేయని విధంగా ఆక్యుపై చేసుకోవడం జరిగింది.